రైట్ ఇక డీటెయిల్స్ చూస్తే పాలమూరు జిల్లాతో సమానంగానైతే ఆదిలాబాద్ జిల్లాకు నిధులైతే మంజూరు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. నిర్మల్ ప్రజలు ఇచ్చిన భరోసా మద్దతు వల్లే తాను సీఎం అయ్యానని చెప్పారు. ఆదిలాబాద్ జిల్లా పోరాటానికైతే పౌరుషానికి గడ్డ అని తెలియజేశారు. జల్ జంగల్ జిమీన్ అంటూ కూడా కుమ్రం భీం కొట్లాడారు. ఇక ఈ జిల్లాలో జరగాల్సినంత అభివృద్ధి జరగలేదని అసహనం వ్యక్తం చేశారు. అభివృద్ధి కోసం నిధుల కోసమే ప్రధాని మోదీని కలుస్తున్నట్టు కూడా రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రారంభించుకున్న చనాక కొరాట కావచ్చు, లేకపోతే సదర్మట్ బ్యారేజ్ కావచ్చు, ఈ ప్రాజెక్టులన్నీ కూడా 10 సంవత్సరాలలో అనుకుంటే ఎప్పుడో పూర్తయి ఈ ప్రాంతానికి న్యాయం జరిగి ఉండేది. కానీ ఏదైనా కారణం ఏమైనా ఉండొచ్చు, ఆ 10 సంవత్సరాలలో పూర్తి కాలేదు. కాబట్టే పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సాగునీటి ప్రాజెక్టుగా మంత్రిగా బాధ్యత చేపట్టిన తర్వాత ప్రత్యేకమైన దృష్టి పెట్టి భూసేకరణకు నిధులను మంజూరు చేసి ఈనాడు ఈ ప్రాజెక్టులను పూర్తి చేసుకోవడం జరిగింది. కానీ ఇది ఆదిలాబాద్ అభివృద్ధికి సరిపోదు. ఇంతకుముందు మిత్రులు మహేశ్వర్ రెడ్డి గారు, పెద్దలు పార్లమెంట్ సభ్యులు నగేష్ గారు చాలా విషయాలు ఈరోజు ప్రస్తావనకు తీసుకొచ్చారు. ఆదిలాబాద్ జిల్లా అంటే నాకెప్పుడు ప్రత్యేకమైన అభిమానం. ఎందుకంటే ఈ ప్రాంతము పోరాటానికి పౌరుషానికి గడ్డ. ఆనాడు జల్ జంగల్ జమీనుతో కొమరం భీముడు కొట్లాడినా, లేదా రామ్జీ గోండు తన పౌరుషాన్ని ప్రదర్శించిన 1000 ఊర్ల మర్రి సజీవ సాక్ష్యంగా ఈ ప్రాంతంలోనే ఉంది. ఆనాడు ఈ ప్రాంత అడవి కోసము, ఈ ప్రాంత నీళ్ల కోసము, ఈ ప్రాంత భూమి కోసము కొట్లాడి ఆదర్శంగా నిలబడ్డ ప్రాంతమే ఆదిలాబాద్ ప్రాంతం. కానీ జరగాల్సినంత న్యాయము, రావాల్సినన్ని నీళ్లు, చేయాల్సినంత అభివృద్ధి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో జరగలేదు. అందుకే ఆదిలాబాద్ జిల్లాను పాలమూరు జిల్లాకెంత ప్రత్యేకంగా నేను ఏ ప్రాంతం నుంచి అయితే వచ్చినో ఆ ప్రాంతానికి ఏ విధంగా నిధులను అందించి అభివృద్ధి చెయ్యాలని అనుకుంటున్నానో, పాలమూరు జిల్లాతో సమానంగా ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధి కోసం నిధులు ఇస్తానని చెప్పాను. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చెయ్యాలని మా ప్రభుత్వము ఉక్కు సంకల్పంతో ముందుకు వెళ్తుంది. ఎర్ర బస్సే కష్టం. ఆదిలాబాద్ గూడాలలో ఇక్కడుండే పటేళ్లు చాలా మంది వచ్చి నన్ను కలుస్తుంటారు. సార్ మాకు పోవడానికి దారి లేదు, ఆ ఫారెస్ట్ ఆఫీసర్లు ఇల్లు కట్టుకొని ఇస్తలేరు, మా ఊరికి ఎర్ర బస్సు కూడా రావడం లేదని. అందుకే ఈనాడు ఆదిలాబాద్ ప్రాంతాన్ని ప్రత్యేకంగా గుర్తించి మిత్రులు పాయల శంకర్ ఆదిలాబాద్ ఎయిర్పోర్టుకు సంబంధించిన అంశాన్ని నగేష్ గారు, అదేవిధంగా ఎడమ బొజ్జు గారు నా దృష్టికి తెచ్చారు. అందుకే ఆదిలాబాద్ జిల్లాకి ఎయిర్పోర్టు తీసుకొచ్చి, ఎర్ర బస్సు రాని ఈ ప్రాంతానికి ఎయిర్ బస్సు తీసుకొచ్చి విమానాలను తీసుకొచ్చే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. ఆదిలాబాద్ లో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చేత ఎయిర్పోర్టును ప్రారంభించుకుందాం. వారిని ప్రత్యేకంగా ఆహ్వానించి ఎయిర్పోర్టు కోసము శిలా ఫలకాన్ని ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని చేసుకుందాం. ఒక్క ఎయిర్పోర్ట్ ఉంటే మన ప్రాంతం అభివృద్ధికి పూర్తి స్థాయిలో అనుమతులు రావు. చాలా మంది అంటుంటారు నరేంద్ర మోడీ గారిని పదే రేవంత్ రెడ్డి గారు కలుస్తుంటారని. నరేంద్ర మోడీ గారు నాకు బంధువేం కాదు, నరేంద్ర మోడీ గారితో నాకు చుట్టరికమేం లేదు. కానీ వారి దేశానికి ప్రధానమంత్రి అనుమతిస్తేనే ఎయిర్పోర్ట్ వస్తుంది, పెద్ద పరిశ్రమలు వస్తాయి, మనకు నిధులు వస్తాయి. ఇవాళ మనం తుమ్మిడేటి దగ్గర ప్రాజెక్టు కట్టాలి అంటే మహారాష్ట్ర నుంచి కొన్ని అనుమతులు తీసుకోవాలి. మహారాష్ట్రలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది. ఒకవేళ ముఖ్యమంత్రి గారు మనం అడిగితే, ఒకవేళ ఏదైనా ఆలోచన చేస్తే, నరేంద్ర మోడీ గారు ఒక మాట చెప్తే, అమిత్ షా గారు ఒక మాట చెప్తే మన ప్రాంతానికి మేలు జరుగుద్ది. ప్రజల కోసం, ప్రాంత అభివృద్ధి కోసం, ఈ ప్రాంత నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి కోసం ఎవరినైనా కలవడానికి ఒక్క క్షణం కూడా ఆలోచన చెయ్యను. నేను పైరవీల కోసం పోను. పర్సనల్ ఎజెండా నా దగ్గర లేదు. 10 సంవత్సరాలు ఏలిన వాళ్ళు ఈ ఆలోచన చేయకపోవడం వల్లనే తెలంగాణ రాష్ట్రానికి తీరని నష్టం జరిగింది. కేంద్రం నుంచి తెచ్చుకోవాల్సిన నిధులు, ఇస్తున్న నిధులు కూడా తీసుకోకపోవడం వల్లనే ఈనాడు తెలంగాణ రాష్ట్రం మీద
8,11,000 కోట్ల రూపాయల అప్పుల భారం పడ్డది. ఇవాళ అప్పే మనకు 30. ఆనాడు పాలకులు చేసిన తప్పులు, వాళ్ళు చేసిన అప్పులు ఈనాడు ఉరితాడై తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క ఊపిరి తీసే పరిస్థితి వచ్చింది. అందుకే ఈ చిక్కుముళ్లను ఒక్కొక్కటి పరిష్కరించుకుంటూ సమస్యల్ని దాటుకుంటూ పేద ప్రజలకు చేయాల్సిన పనులను చేసుకుంటూ ఈరోజు ముందుకెళ్తున్నాం. అక్క, ఆనాడు ఎన్నడైనా రేషన్ షాపులు ఇచ్చిన బియ్యం వండి పిల్లలకు భోజనం పెట్టినరా? ఎన్నడైనా ఆ ప్రభుత్వంలో ఇచ్చిన బియ్యం ఎన్నడైనా వండి మీరన్నా తిన్నరా? మన సంటి పిల్లలకన్నా పెట్టినమా? కానీ ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇవాళ సన్న బియ్యం ఇస్తే ప్రతి తల్లి ఆ సన్న బియ్యం తెచ్చి అదే వండి వాళ్ళు తినడమే కాదు, సంటి పిల్లలకి ఇవాళ బుక్కెడు బువ్వ పెడుతుండ్రంటే సన్న బియ్యం ఈ ప్రభుత్వం ఇచ్చిన మాట వాస్తవం కాదా? ఇవాళ ఉండడానికి, కట్టుకోవడానికి, పేదవాడికి ఇల్లు వచ్చిందంటే ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు ఉచితంగా మీకు ఇచ్చిన మాట వాస్తవం కాదా అని చెప్పి నేను ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నా. ఇవాళ రైతులను అడుగుతున్న, ఆదిలాబాద్ జిల్లా అంటే రైతులు ఈ ప్రాంతం. ఇవాళ సన్న వడ్లు పండించిన వాళ్లకు 500 రూపాయల బోనస్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మీ ఖాతాలో వేపిస్తున్నాడా లేదా? మీరు ఒక్కసారి ఆలోచన చేయండి.